ఒక ప్రాంక్ వీడియో కోసం వెళ్ళిన మేము ఎంత కష్టపడుతున్నా అసలు అనుకోలేదండి. అసలు ఏం జరిగింది చెప్తాను, వీడియో చూడక చూడండి. హై ఫ్రెండ్స్, నేను ఇప్పటి చూడండి త్వరలోనే రాఖీ పండుగ ఉంది కదండి, దానికోసమని ఒక వీడియో చేద్దామని మన పిఠాపురం లొకేషన్ తీసుకొచ్చారండి. పిఠాపురంలో చాలా లొకేషన్ తిరిగాం కానీ ఎక్కడ కూడా వీడియో అవ్వలేదండి, ఎవరు కూడా కనబడలేదు. ఒక లొకేషన్ లో అయితే ఒక సిస్టర్ అయితే కనబడిందండి. ఆ సిస్టర్ మీద ప్రాంక్ చేద్దామని అనుకున్న లోపే ఆ సిస్టర్ అయితే బండి అయితే ఎక్కేసి వెళ్ళిపోయిందండి. అనుకున్నది అవ్వలేదని అన్ని అయితే చాలా నవ్వుకుంటున్నాడండి. చూస్తారు కదా, అన్ని అయితే ఆ లొకేషన్ లో అయితే ఉన్నాడు. పిఠాపురంలో దాదాపు 2 గంటల సేపు ఇలా బండి మీద తిరుగుతున్నామండి ప్రాంక్ కోసం అని. ఎక్కడ కూడా అవ్వలేదు. అన్ని ఏదో చెప్తున్నా, ఒకసారి వినండి. మనం ఎక్కడికి వెళ్తాం ఒక్కటి అవ్వలేదు. 2 గంటల అయింది వచ్చి 2 గంటల నుంచి అయ్యేస్తాం, ఒక వీడియో కూడా అవ్వలేదు. పిఠాపురం లొకేషన్ లో ఎక్కడ కూడా సెట్ అవ్వలేదండి. మనం బీచ్ లొకేషన్ లో వచ్చామండి. రాగానే కొంతమంది సిస్టర్ అయితే కనబడ్డారు. వాళ్ళ మీద అయితే ఒక ప్రాంక్ అయితే చేస్తామండి. ఇది ప్రాంక్ అయితే కాదండి, ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము. అన్ని ఒక అవుట్ వర్క్ నడుచుకుంటూ వెళ్ళి రాగి ఎట్టమని అడుగుతాడో వాళ్ళకి ఎడతా లేదు, అదే ప్రాంక్ అండి. చూస్తారా, వాళ్ళైతే నా ముందున్న వాళ్ళ కెమెరా చూసేస్తారని తీయడం. ఆ సిస్టర్ అయితే చూడలేదు, చూడకుండా పాపం అన్నికి వెళ్ళి రాగి అయితే కెడుతుందండి. చూస్తారు కదండి, ఇలా సోషల్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నామండి. ఆ సిస్టర్ అయితే చాలా జెన్యున్ గా అయితే రాగి కట్టిందండి. ముందు వాళ్ళు కూడా నా కెమెరా అయితే చూసారండి. ఈ సిస్టర్ అయితే కెమెరా చూడలేదు, చాలా జెన్యున్ గా రాగి కట్టిందండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. రోడ్డు మీద వీడియో అయిపోయిన తర్వాత మళ్ళీ బీచ్ కి వచ్చాండి. బీచ్ లో కూడా ఒక సిస్టమ్ మీద వీడియో చేసామండి. ఈ వీడియో తీసినప్పుడు నా కళ్ళ నీళ్ళు వచ్చేయండి. అది నెక్స్ట్ వీడియో చెప్తారండి ఏం జరిగింది అసలు విన్నది. వీడియో అయితే లైక్ చేయండి. ఇటువంటి వీడియో కోసం ఫాలో చేస్తుంది. మరి మంచి వీడియో కలుసుకుందాం. మీ ఎప్పుడు చిన్న 10 లైక్ చేస్తాం మావా.